లేదు అంటే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ పల్స్ అండ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ మనకి ఎలా తెలుస్తుంది? సైన్స్ ఆఫ్ లైఫ్ కదా, అంటే బతికే ఉన్నారని చెప్పేదానికి గుర్తులు. ఒకటి చెస్ట్ కాల్ మూమెంట్ మనం చూడొచ్చు, లేదంటే ఇక్కడ ముఖ్య ప్లేస్ దగ్గర చూడొచ్చు. పల్స్ మనం ఇక్కడ పెట్టి చూసుకుంటాం, ఎదురుగా తెలియదు. సో కెరటిక్ పల్స్ ఉన్నాకని చెప్పినట్టు ఇది విన్ పల్స్ అంటాం స్ట్రేట్గా. దీని పక్కన మనం ఇలా స్ట్రేట్ తీసుకెళ్తే మనకి మధ్యలో ఉంటుంది, స్ట్రేట్కి మధ్యలో మనకు ఒక గ్రూవ్ తెలుస్తుంది. అక్కడ మనం 2 వేలతో ప్రెస్ చేస్తే తెలుస్తుంది. ఈ సైడ్ తెలుస్తుంది, ఈ సైడ్ కూడా తెలుస్తుంది. మీరు ఒకసారి పెట్టి చూసుకోవచ్చు. తెలుస్తుంది అందరికీ? తెలుస్తున్నాయంటే మనిషి బ్రతికే ఉన్నారని. వాళ్ళ మీద మనం ఫిర్యాదు చేయకూడదు. బ్రతికే ఉండే మనిషికి ఆల్రెడీ హార్ట్ బాగానే ఉంది, వాళ్ళ మీద మనం ఎంతో ప్రెషర్ పెట్టకూడదు. ఒకవేళ అవి తెలియట్లేదు అంటే దాని ఓన్లీ హ్యావ్ టు డూ CPR. అంటే ఇప్పుడు పడిపోయిన ప్రతి ఒక్కరు నాట్ బికాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ వాళ్ళు కూడా పడిపోవచ్చు. వాళ్ళకి హార్ట్ రేట్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళందరూ మీరు చేయకూడదు. ముందు ఇవన్నీ ఉన్నాయా లేదో చెక్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఇది చెక్ చేసుకున్న తర్వాత మనం వీ హ్యావ్ టు డిక్లేర్ దట్ పేషెంట్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ. ఒకవేళ పల్స్ రెస్పిరేషన్ లేదు అంటే ఎమర్జెన్సీలో ఉన్నారు, సో మనం ఒక్కరిమే చేయలేం. వీ నీడ్ సమ్ అదర్స్ హెల్ప్ ఆల్సో. సో పక్కన ఎవరైనా బై స్టాండర్స్ ఉంటే వాళ్ళని హెల్ప్ అడగాలి, వచ్చి హెల్ప్ చేయండి అని. అండ్ అలాగే ఒక అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పాలి. మన అంబులెన్స్ వచ్చే వరకు మనం సపోర్ట్ ఇస్తున్నాం, అంతేగాని మనమే వాళ్ళకి పూర్తిగా చేయలేం కదా. సో అంబులెన్స్ ఏం తీసుకొస్తుంది? AED, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, అలానే తీసుకుని రమ్మని చెప్పి ఎందుకంటే తర్వాత చెప్తాను. అది అందరూ ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒక కాల్ చేయండి అంటే చేయరు కదా. ఒకవేళ అందరూ చేసినా కూడా కలవదు కదా. సో ఎవరో ఒక స్పెసిఫిక్ పర్సన్కి చెప్పాలి, సో మీరు చేయండి అని. సో వాళ్ళు కాల్ చేస్తారు, వచ్చేలోపు మనం CPR స్టార్ట్ చేయాలి. ఈ CPR స్టార్ట్ చేయడానికి ఇంకా చెప్పినట్టు ఫ్లోర్ బాగా ఇంపార్టెంట్. హార్డ్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి ఫ్లోర్. ఇలా హెచ్చులు డబుల్గా బెడ్ అలా ఉండకూడదు. పేషెంట్ ఎక్కడైనా పడుకోవచ్చు కదా, చైర్ మీదైనా పడుకోవచ్చు, బెడ్ మీదైనా పడుకోవచ్చు. వాళ్ళని తీసుకొచ్చి ఒక హార్డ్ ఫర్మ్ ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టాలి. సో దట్ స్పైన్ కూడా అలైన్మెంట్లో ఉంటుంది, మనం ప్రెస్ చేసినప్పుడు మూవ్ అవ్వకుండా అలా ఉంటుంది. అలా పడుకోబెట్టిన తర్వాత మనం వీ హ్యావ్ టు నీల్ డౌన్. పేషెంట్కి దగ్గరగా మనం మోకాలతో ఇలా నీల్ డౌన్ చేసి అది మోకాలు కొంచెం స్ప్రెడ్ చేయాలి. దాని ఓన్లీ వీ కెన్ అప్లై ప్రెషర్. ఎంత స్ప్రెడ్ చేయాలి అంటే మన షోల్డర్స్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్లో మనం మోకాలు స్ప్రెడ్ చేసి పేషెంట్కి దగ్గరగా ఉండాలి. ఇలా దూరంగా ఉన్నామనుకోండి మనం ఎక్కువ ప్రెషర్ పెట్టలేం. అలాగే ఇంత బాగా లీన్ ఓవర్ అయిపోయాం అనుకోండి అప్పుడు కూడా చేయలేం. కొంచెం మనం పేషెంట్ మిడిల్ లెవెల్లోకి కొంచెం లీన్ ఓవర్ అవ్వాలి, పొంగాలి ఇలాగా. అలాగని స్పైన్ ఇలా ఉండకూడదు, స్పైన్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి మనకి. అండ్ దెన్ మన చేతుల పొజిషన్, ఎక్కడ కంప్రెషన్స్ ఇవ్వాలి ఏంటి అని. సో ఇది నా డామినెంట్ హ్యాండ్, అంటే నాకు రైట్ హ్యాండ్ బాగా అలవాటు. ఈ చేత్తో నేను ఎక్కువ ప్రెషర్ ఇవ్వగలను. సో ఈ చేయి కింద ఉండాలి. అండ్ దెన్ దానిపైన లెఫ్ట్ హ్యాండ్ నాన్ డామినెంట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని దాన్ని ఇంటర్లాక్ చేయాలి. డిజిట్స్ ఇలా ఇంటర్లాక్ చేస్తే మనకి ఇది V షేప్లో రావాలి. మీరు చూస్తున్నారా నా హ్యాండ్స్ V షేప్లో ఉన్నాయా? ఇలా బెండ్ లేదు, ఇక్కడ బెండ్ లేదు, ఇక్కడ బెండ్ లేదు. రిస్ట్ ఎల్బో స్ట్రైట్ ఉండాలి. షోల్డర్ నుంచి మనకి మూమెంట్ రావాలి. ఇలా V షేప్ పెట్టిన తర్వాత ఎక్కడ మనం ప్రెషర్ ఇవ్వాలి అంటే అగైన్ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ స్టర్నమ్ అనమాట. స్టర్నమ్ ఆర్ బ్రెస్ట్ బోన్ అంటాం. ఇది ఫ్లాట్ బోన్ అనమాట. మనకి దీని మీద ప్రెషర్ ఇవ్వాలి. ఇది మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టర్నల్ నాచ్ ఉంటుంది మనకి. ఇక్కడ అందరికీ గుంటలా ఉందా టచ్ చేసి చూస్తే కింద పట్ట అబ్డామెన్ ఉందా, సాఫ్ట్గా ఉందా, కొంచెం పైకి వెళ్తే మళ్ళీ హార్డ్గా తగులుతుందా, ఈ మధ్యలో మనకి స్టర్నమ్ ఉంటుంది. ఆ స్టర్నమ్కి పైన కాదు, మధ్యలో కాదు, లోవర్ థర్డ్. లోవర్ థర్డ్ అంటే ఎక్కడ తెలియదు అంటే నిప్పల్స్ ఉంటాయా, నిప్పల్స్ లెవెల్లో చేయాలి. ఇది కూడా మనం బాడీని ముందు ఎక్స్పోజ్ చేయాలి. బటన్ ఉంటే తీసేసి అప్పుడు మనం ఇది చెక్ చేసుకొని పొజిషన్ చూసుకోవాలి. అలా చూసిన తర్వాత ఇందాక చెప్పినట్టు నా డామినెంట్ హ్యాండ్ కింద పెట్టి దీని పైన పెట్టాలి. కంప్రెషన్స్ ఇవ్వాలి. కంప్రెషన్స్ ఏ పార్ట్ నుంచి ఇస్తాం మనం? ఫింగర్స్తో మనం చేయలేం, అంత ప్రెషర్ పెట్టలేం. మిడిల్ పార్ట్ కూడా పెట్టలేం. ఇది హీల్ ఆఫ్ ది పామ్ అంటారు. లైక్ మనకి సోల్కి ఎలాగ హీల్ ఉంటుందో పామ్కి అలాగే హీల్ ఉంటుంది. ఈ పార్ట్ నుంచి మనం ప్రెస్ చేస్తే ఎక్కువ ప్రెషర్ పెట్టగలం, ఎక్కువ డెప్త్ వెళ్తుంది. ఇది ఇలా పెట్టినప్పుడు ఈ ఫింగర్స్ మళ్ళీ టచ్ అవ్వకూడదు. కొంచెం ఫింగర్స్ రేస్ చేస్తే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టచ్చు. అండ్ ఇది ఎంత డెప్త్ వెళ్ళాలి అంటే మీకు ఇది క్లిక్ సౌండ్ వస్తుందా? క్లిక్ సౌండ్ మనం ఇది మ్యానిక్విన్ కాబట్టి సెట్ చేసాం. ఒక 5 సెంటీమీటర్స్ డెప్త్ 2 ఇంచెస్. మామూలుగా మనిషికి అయితే అంత
సౌండ్ రాదు. సో మనం హార్డ్ అండ్ ఫాస్ట్గా చేయాల్సిందే అంతే. బాగా 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళే వరకు మన హార్ట్కి పైన చాలా లేయర్స్ ఉంటాయి కదా, రిప్కేజ్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, కింద హార్ట్ ఉంటుంది. సో మనం ఎందుకు చేస్తున్నాం కంప్రెషన్స్? హార్ట్ దాని పని చేయలేకపోతుంది కాబట్టి మనం బ్లడ్ పంప్ చేయడానికి చేస్తున్నాం. సో మనం ఇచ్చే కంప్రెషన్స్ హార్ట్ వరకు వెళ్ళాలి. అండ్ ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి కూడా రావాలి. ఇలా ఫాస్ట్గా చేసేయకూడదు. ఫాస్ట్గా చేస్తే ఏమవుతుంది, హార్ట్ బ్లడ్ బయటకు వెళ్తుంది, కానీ లోపలికి మళ్ళీ రావట్లేదు. ప్యూర్ బ్లడ్ బయటకు వెళ్ళి ఇంకా బ్లడ్ లోపలికి రావాలి కదా. సో ఒక కంప్రెషన్ ఇచ్చి మళ్ళీ కాస్త పైకి అనాలి, ఫాస్ట్గా చేయకూడదు. అలాగని ఇలా నేను స్లోగా చేశాను, సౌండ్ వస్తున్నా, ఇన్ఎఫెక్ట్, ఇది సరిపోవట్లేదు, హార్ట్ వరకు వెళ్ళట్లేదు, కాస్త ఫాస్ట్గా చేయాలి. సో ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్? హార్ట్ రేట్ మన 60 to 100 ఉంటుంది కదా పర్ మినిట్. సో వాళ్ళకి మనం 100 to 120 టైమ్స్ చేయాలి పర్ మినిట్. అంటే పర్ సెకండ్ మినిమం 2 టైమ్స్ చేయాలి. హార్డ్గా అంటే 5 సెంటీమీటర్స్ లోపలికి, ఫాస్ట్గా అంటే 100 to 120 టైమ్స్ పర్ మినిట్. ఇది ఎంత టైం వరకు చేయాలి అంటే మనం ఒక 2 సైకిల్స్ చేసిన తర్వాత అలిసిపోతాం ఆబ్వియస్గా. అంటే ఒక 200 టైమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని హెల్ప్ అడగాలి. అలా రొటేషన్స్ మీద ఎంతమంది అయినా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇది ఎప్పటి వరకు అంటే వాళ్ళకి సైన్స్ ఆఫ్ లైఫ్, అంటే వాళ్ళకి బ్రీతింగ్, సర్క్యులేషన్ తెలిసే వరకు. మనం ఒక 1 సైకిల్ ఆ 2 సైకిల్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం పల్స్ చెక్ చేస్తాం. వస్తున్నాయంటే దెన్ వీ కెన్ లెఫ్ట్ పడుకోబెట్టి దెన్ అంబులెన్స్ ఏదైనా వస్తే వాళ్ళకి అప్పుడు చెప్పాలి. లేదా ఇంకా ఏం రావట్లేదు అంటే అంబులెన్స్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. అలాగా అంబులెన్స్ వస్తే వాళ్ళు ఏం తీసుకొస్తారంటే ఏఈడి అంటారు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. మామూలుగా కార్డియాక్ అరెస్ట్ పేషెంట్లో ఏమవుతుంది, వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేట్ అవ్వకపోవడం వల్ల సడన్గా కొలాప్స్ అయిపోతారు. సో మనం బయట నుంచి ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్తో ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేట్ చేస్తాం. లైక్ మీరు మూవీస్లో చూస్తుంటారు, ఇలా పెడితే వాళ్ళు లెగుస్తారు కదా, కరెంట్ షాక్ పెట్టినట్టు పెడితే అది పెట్టడానికి అంబులెన్స్ని పిలవాలి. అండ్ కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్కి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. లైక్ ఇందాక చెప్పినట్టు కార్డియాక్ అరెస్ట్ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫెయిల్యూర్. దానిలో ఎలాంటి సింటమ్స్ మనకు తెలియకపోవచ్చు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. సిపిఆర్ చేయడం, ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయడం చాలా అవసరం. అదే హార్ట్ అటాక్లో మనకు హార్ట్కి బ్లడ్ సప్లై అందట్లేదు. హార్ట్ ఎలాగైతే అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ ఇస్తుందో అలాగే దాని చుట్టూ దానికి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది, చిన్న చిన్న ఆర్టరీస్ ఉంటాయి. ఆ హార్ట్కి బ్లడ్ సప్లై లేనప్పుడు మజిల్ పని చేయదు. ఆ మజిల్ పని చేయనప్పుడు మైకార్డియల్ ఇస్కిమియా అంటాం. అది తర్వాత హార్ట్ అటాక్గా మనకు వస్తుంది అన్నమాట. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనిషి కొలాప్స్ అవుతాడా అంటే అవ్వకపోవచ్చు. లైక్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి మనం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయం. ఒకవేళ మనిషికి ఎలాంటి పల్స్ అది తెలియట్లేదంటే దాని నుంచి సిపిఆర్. ఈ మూవీస్లో అప్పుడు చూస్తుంటారు కదా, ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది, సెకండ్ అటాక్ వచ్చింది, థర్డ్ అటాక్ వచ్చింది, అప్పటి వరకు పేషెంట్ బాగానే ఉంటారు కదా. లైక్ పేషెంట్ కెన్ డై లైక్ విత్ ఇన్ అవర్స్ ఆర్ డేస్ ఆర్ వీక్స్. సో ఇమీడియట్గా ఏం అవసరం లేదు వాళ్ళకి. అండ్ ఇది ఇంత హార్డ్ అండ్ ఫాస్ట్గా చేస్తున్నాం కదా, రిప్స్ ఏమైనా బ్రేక్ అవుతాయా అంటే ఓకే, బ్రేక్ అయినా పర్లేదు, అది మనకు జస్ట్ గుడ్ సిపిఆర్. మన హార్ట్ పంప్ అవడం ఇంపార్టెంట్. ఒకవేళ రిప్స్ బ్రేక్ అయితే తర్వాత అయినా మనం దానికి ఫ్రాక్చర్ రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏమైనా వాల్స్ ఉంటాయి, అదే స్టంట్ వేసారు, వాళ్ళకి చేయొచ్చు అంటే అఫ్కోర్స్ వీకెండ్ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా చేయొచ్చు. ముందు పేషెంట్ బతకాలి కదా, ఏమైనా డ్యామేజ్ అయితే తర్వాత చేస్తున్నాం. స్టంట్ కూడా మనం బ్లడ్స్లో లేనందువల్లే కదా వేస్తాం, మనం చేసే పని కూడా అదే. అండ్ దెన్ ఇది ఎవరు చేయాలి అంటే ఒక మెడికల్ డాక్టరే చేయాలా లేకపోతే ఒక సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే చేయాలా అంటే అలా ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు, చదువు లేని వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ దీనికి ఇలా చేసే క్రమంలో ఒకవేళ మనిషి చనిపోయారనుకోండి, అప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, మనకి లీగల్ నోటీస్ ఏమైనా వస్తుందా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానికి కూడా ఒక లా ఉంది, యాక్ట్ ఉంది, గుడ్ సమారిటన్ లా అని. దానిలో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు సేవ్ ద పేషెంట్ కదా. సో మన మీద ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు. ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్తారు.